ఇక సిబిఐ ఎంక్వైరీకి వ్యతిరేకంగా కేటీఆర్ పిలిపించిన మేరకు వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, చెప్పండి. సురేష్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణ అప్పచెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పెద్ద ఎత్తున కూడా వికారాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు ముందస్తుగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో అటు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇటు చెన్గోములు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని నిరసన చేపట్టడంతో వెంటనే వదిలేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 20 నెలల కాలంలో కావాలని చెప్పించి కుట్రలు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా నేతలు ఉన్నారు, వారిని అడదాం. చెప్పండి, 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న కుట్రలను ఏ విధంగా చూడాలి? చేతగాక కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయినప్పుడు కుంగిపోయిన పిల్లలను సరిచేయాలి. అదే కాకుండా చేతగాకుండా ఇవి వేరే ఫోటోట్టి హామీస్ ఇచ్చి అవి చేతగానే తనం చేయడం కంప్లీట్గా హామీలు అమలు చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం చేసే అరాచక పనులు చాలా ఉన్నాయి. అలాగే యూరియా కొరత గురించి రైతుల దగ్గరికి వెళ్తే మా పైన కార్యకర్తలపైన కేసులు పెట్టడం జరుగుతుంది. అదే రైతుల మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలున్నా ఒక ఎకరానికి ఒక్క బస్తానే ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ఇబ్బందికరం. ఇది ఇంతటితో ఇలానే జరుగుతుంటే మరీ ఉద్యమిస్తామని నా మనవి. కొంతమంది చెప్పండి, 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావాలని చెప్పి సిబిఐ అప్పఇవ్వడం, అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కుమ్మక్కయ్యని కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. ఎట్లా చూస్తారు? దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచి 20 నెలల కాలం అయింది. మరి ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఏదైతే హామీల రూపంలో 420 ఏదైతే హామీలు ఇచ్చినరో అందులో ప్రధానంగా 6 గ్యారంటీలను ఇస్తామని చెప్పిర్రు. అవి ఎట్లా అంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు తలుపులకు ఒక బోర్డు రాసి పెడుతుండ్రి. దయాలు వచ్చినాయి అంటే ఓ స్త్రీ రేప్రా అని ఒక బోర్డు రాసి పెడుతుండ్రి. ఆ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అట్లా ఏదైనా పొడిగించుకుంటా పోతుంది. ఈ రోజు ఇస్తాం రేపిస్తాం, ఈ రోజు ఇస్తాం రేపిస్తాం అని కంటి తడువుగా ఏదో కొంతమందికి మాత్రమే ఇచ్చి మేము అన్ని ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, అన్ని ఈ రకంగా చెప్తాం. అంటే 20 నెలల పాలన వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని తుంగలో తొక్కి కంటి తడువుగా ఏదో 2-3 ఇచ్చి ఆ రకంగా కాలం వెళ్ళగొడుతూ ఇవతల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రధానంగా ఉన్న పార్టీని ఏ రకంగానైనా ఇబ్బందుల పాలు చేయాలి, ఆ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేయాలనే ఒక దురుద్దేశంతో కేసులకు తెరలేపుతుంది. కాళేశ్వరం పైన ఘోష్ కమిషన్ ఏదో నివేదిక ఇచ్చిందని ఆ కేసును కొండపోయి సిబిఐకి అప్పచెప్పారు. మరి సిబిఐకి అప్పచెప్తే సిబిఐ రేపు ఏం చేస్తుందో మనం చూడాల్సి వచ్చింది. ఎందుకంటే సిబిఐ అయినా ఘోష్ కమిషన్ అయినా తెలంగాణ యావత్ ప్రజల కోసం కేసీఆర్ గారు కష్టపడి మొత్తం రైతాంగానికి ఉపయోగపడేలా సాగునీరు అందరికి తెలంగాణ ప్రజలకు అందాలనే ఉద్దేశంతో కాళేశ్వరాన్ని నిర్మించాడు. 2 కుంగిన పిల్లలను పట్టుకొని మొత్తం కాళేశ్వరమే నాశనమైంది అనే విధంగా చెప్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే కూడా ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి మా వికారాబాద్ జిల్లా లోపల ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఈరోజు మన్నెగూడ పిఎస్లో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారిని పెడితే మా జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు మేము వికారాబాద్ లో శాంతియుతంగా నిరసన చేస్తూ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న వారి కోసం మన్నెగూడ కూడా వచ్చి వాళ్ళను తోని మాట్లాడడం జరిగింది. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి 3-4 గంటలు తెచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు ఒక మాజీ ఎమ్మెల్యే. అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎంత కక్షపూరితంగా టీఆర్ఎస్ నాయకుల మీద కుట్ర బన్నుతున్నారు అనేటువంటిది ఇదే నిదర్శనం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, మీరు రోజు కాదు 24 గంటలు పెట్టి 24 సంవత్సరాలు పెట్టినా మా యొక్క ధర్నలాగాయు మా యొక్క నిరసనలాగాయు ఏమున్నా తెలంగాణ ప్రజల కోసం, వికారాబాద్ ప్రజల కోసం మా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యం లోపల ఇంకా ఉద్యమిస్తాం. మీరు మమ్మల్ని ఆపుడు మీ తరం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా తరఫున ఎట్లా తిప్పికొడతారు? నిన్న ఏదైతే నివేదిక ఘోష్ కమిటీ నిన్న అసెంబ్లీలో ఏదైతే ఇచ్చి సిబిఐకి ఇచ్చిర్రో, ముఖ్యమంత్రి గారు గతంలో కూడా బీహార్ ఎలక్షన్లకు వెళ్లి మోడీ సిబిఐ జేబుల్నే మోడీ ఉన్నది, మోడీ జేబుల్నే సిబిఐ ఉంది, ఏడీ ఉంది అని ఆయన్నే చెప్పడం జరిగింది. ఆ రోజు ఈయన చేతగాని తనంలోనే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఒకటయ్యి ఈరోజు ఏదో నివేదిక ఇచ్చారు. అది నిజం అనేది ఎప్పుడు తేలుతుంది అనేది గత 20 నెలల నుంచి వీళ్ళు ఏదో ఒకటి కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక బదనాం చేయాలి కేసీఆర్ గారిని అనే ఉద్దేశంతో నిన్న కూడా అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు 1 ఎకరాకు కూడా నీళ్లు ఇయ్యలేరని. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆల్రెడీ చెప్పారు 18,00,000 ఎకరాలకు కూడా నీరు ఇచ్చినటువంటి కాళేశ్వరం పట్టుకొని నీళ్లు ఇయ్యలేరని పేజీ నంబర్ 51లోనే నిన్న చూపెట్టడం కూడా జరిగింది అసెంబ్లీలో. ఈ రోజు శాంతియుతంగా మా జిల్లా అధ్యక్షుడు మెత్కు ఆనంద్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్ లో 7 మండలాలలో కూడా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ 7 మండలాల్లో కూడా నిరసనలు తెలుపుతుంటే ఎక్కడిదక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ రోజు ఎవరు కూడా భయపడరు. అలాగే మాజీ ఎమ్మెల్యే పరిగి కుప్పల మహేశ్వర రెడ్డి గారిని కూడా శాంతియుతంగా చేస్తుంటే చన్గంలో పిఎస్లకు తెచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఎంబడే దానికి స్పందించిన మా జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా చన్గంల పిఎస్ కు రావడం జరిగింది. అధ్యక్షుడు మాట్లాడితే ఆయనను కనీసం వదిలిపెట్టడం కూడా జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ప్రజలకిచ్చిన హామీల మీద చెయ్యి. ప్రజలకు ఏం కావాలని కేసీఆర్ గారు ప్రజలకు ఏం అవసరం ఉంటుందని ఆలోచించిన నాయకుడిని పట్టుకొని నువ్వు ఎలా ఘోష్ కమిటీ ఆ కమిటీ అనుకుంటా కాలయాపన చేస్తున్నావు. రైతులకు 10 ఎకరాలు ఉంటే కూడా నువ్వు 2 ఎకరాల మాత్రమే ఎరువులు ఇస్తున్నావు. ప్రతి ఇలా సొంత సీఎం గారి సొంత నియోజకవర్గంలో కూడా ఇలా లైవ్ చూసినట్టయితే అన్ని లైన్లప్పుడు చెప్పులు పెట్టుకుని పబ్లిక్ అంతా వర్షంలో బురదలో కూడా సొంత జిల్లాలో కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కూడా నిలబడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలా 10 ఎకరాలు ఉంటే నిన్న కూడా అన్నారు రైతులు కూడా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 సంచులు ఇస్తే ఒక్కొక్క దంటుకు ఒక్కొక్క ఏరి వేస్తే కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఘోష్ కమిషన్ కాదు. నువ్వు పబ్లిక్ ఇచ్చిన హామీల మీద నెరవేరు. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నువ్వు 15,000 ఇస్తున్నావు. ఆ 15,000 12,000 తగ్గించినావు. కేసీఆర్ కన్నా మేలు చేసి చూపెట్టు. పబ్లిక్ అంతా నీ ఎంట ఉంటది. పబ్లిక్ అంతా కూడా ఈరోజు దేవుని లేక కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నీకు ఏమి తోచక ఇవన్నీ కూడా ఆ లేనిపోని అబంధాలు వేస్తున్నావు. ఇంకా ఎన్ని చేసినా కూడా రాను ఇంకా ఎక్కువ కూడా మా ఉద్ధత ఆగది. మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో 4 కాన్స్టిట్యున్సీలు కూడా పర్యటించి ఇలా కేటీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కూడా ముందుకుండి ఈ ఉద్యమాన్ని ఉద్యమిస్తామని ముగించుకుంటున్నా. ఈ మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పలు చోట్ల అరెస్టులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇవన్నీ డైవర్షన్ చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తుంది. అంతేకాకుండా బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కుమ్మక్కై అటు సిబిఐతో డ్రామాకు తెరలేపారని చెప్పి కూడా వికారాబాద్ జిల్లా నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.